ఇన్బౌండ్ గురించి చెప్తారా? సరే. ఇన్బౌండ్ అవుట్బౌండ్ చెప్పారు కదా, ఇన్బౌండ్ సేమేనా, డిఫరెంట్ ఉంటుందా అని? ఇన్బౌండ్ గా యా. ఐ మీన్ కాన్ఫిగరేషన్. ఎస్ అట్లే. ఓకే, let me open the document. Share my screen. ఓకే. సో నేను మీకు ఇక్కడ క్వశ్చన్స్ పెట్టాను, అంటే ఇవన్నీ స్టార్టింగ్లో క్రియేట్ చేసిన క్వశ్చన్స్, బట్ దట్స్ ఓకే. ఇక్కడ మీకు వాట్ ఆర్ ద స్టెప్స్ కాన్ఫిగర్ మనం ఏదైతే చూసామో అవే స్క్రీన్ షాట్స్తో సహా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ రేపు ఎప్పుడైనా మీరు చూసుకోవాలి, సిస్టమ్ యాక్సెస్ లేదు అంటే ఇట్ విల్ బి ఈజీ. దీని కిందే యూ విల్ హ్యావ్ వాట్ ఆర్ ద స్టెప్స్ టు కాన్ఫిగర్ ఫర్ ద ఇన్బౌండ్ యాజ్ వెల్. ఓకే, ఇన్బౌండ్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం మనం చేస్తుంటే ఇది సర్వీస్, ఇవన్నీ మనం చేయం అసలు. ఇవేంటంటే జస్ట్ ఐడియా కోసం. సో ఇవి జస్ట్ మీరు బై హార్ట్ చేసుకుంటే చాలు అనమాట. ఏం చేస్తాం ఏంటి ఇన్బౌండ్కి అనేది మీరు తెలుసుకుంటే చాలు. సో బేసిక్గా మనకి యూఆర్ఎల్ ఇస్తారు రియల్ టైంలో. సో దిస్ ఈస్ ద పోర్ట్ SAP/BC/SRT/IDOC. ఇక్కడ మనకి ఎస్ఏపి క్లయింట్ ఉంటుంది. సో ఒక ఎస్ఏపి సిస్టంలో ప్రొడక్షన్ తప్ప డెవలప్మెంట్కి క్వాలిటీకి టూ క్లయింట్స్ ఉంటాయి. సో ఏ క్లయింట్కి డేటా పోస్ట్ చేయాలనేది మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీకు విత్ స్క్రీన్ షాట్స్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిఫర్ హియర్. సో బట్ మనం పంపటం సేమ్, ఓన్లీ థింగ్ ఏంటంటే చేంజెస్ సెండర్ సైడ్ తో పోల్చుకుంటే ఇన్బౌండ్ లో కొంచెం లిటిల్ డిఫరెంట్ ఉంటుంది. బట్ అగైన్ దోస్ పారామీటర్స్ ఆర్ దోస్ చేంజెస్ వీ విల్ నాట్ హ్యాండిల్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే. ఓకే ఓకే. So we have seen IDOC integration and we have seen SFTP integration. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఐడాక్? టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. టీ కోడ్స్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ ఇష్యూస్ అనమాట. ఐడాక్ ఈస్ కమింగ్, సక్సెస్ఫుల్గా పోస్ట్ అయింది, రాలేదు అని ఇలాంటి ఇష్యూస్ అడుగుతారు. అలాంటప్పుడు క్యూస్ గురించి చెప్పాలి. సో ఏమేమి టీ కోడ్, ఏమేమి క్యూస్ మానిటర్ చేయడానికి, తర్వాత పార్ట్నర్ ప్రొఫైల్ ఏ టీ కోడ్స్, ఆర్ఎఫ్సి డెస్టినేషన్ ఏ టీ కోడ్స్, ఇవన్నీ మనకు తెలియాలి. ఐడాక్ స్ట్రక్చర్ ఏంటి. సో ఏ ఐడాక్స్ మీద పనిచేసామంటే యూనిట్ టు టెల్ దెమ్, ఓకే ఆర్డర్ స్టార్ట్, మ్యాట్మా స్టార్ట్, ప్రీమా స్టార్ట్, డెప్మా స్టార్ట్. సో ఇన్ని ఐడాక్స్ మీద పనిచేస్తానని చెప్తాం అనమాట. సో ఐడాక్ ఇప్పుడు డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో దట్ యూ విల్ కన్వర్ట్ ఇన్ టు రిసీవర్ స్ట్రక్చర్ అగైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాపింగ్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ IDOC integration. Next, APIs integration. So SAP APIs. సో అసలు ఏపీఐ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఏపీఐస్ గురించి లిటిల్ తెలియదులే, బట్ మీకు కొంచెం తెలుసు ఏపీఐస్ గురించి. సో ఇప్పటి వరకు మనం ఐడాక్తో డేటా పోస్ట్ చేసాం. సో A11తో మీన్ ఎస్ఎఫ్టిపితో డేటాని పోస్ట్ చేసాం. వాట్ ఆర్ ఏపీఐస్, అసలు ఏపీఐస్ అంటే ఏంటి? సో ఏపీఐస్లో టూ టైప్స్ ఉంటాయి. సో వన్ ఈస్ OData APIs అండ్ SOAP APIs. సింపుల్గా మనకి రియల్ టైంలో ఏ ఏపీఐ యూజ్ చేయాలనేది ఏపీఐ నేమ్ ఇస్తారు, జస్ట్ యూజ్ చేస్తాం అంతే. సో వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద డేటా ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద మ్యాపింగ్ షీట్ ఇట్ ఈస్, వాళ్ళే మనకి చెప్తారనమాట. సో ఒక ఎస్ఏపి సిస్టమ్తో మనం ఇంటిగ్రేట్ చేయాలంటే వీ హ్యావ్ టోటల్ 4 వేస్ అనమాట. ఎస్ఎఫ్టిపి, ఐడాక్, ఏపీఐ అండ్ ఆర్ఎఫ్సి. ఎస్ఎఫ్టిపి అంటే నథింగ్ బట్ ఒక A11 ఫోల్డర్లోంచి ఫైల్ తెచ్చుకోవాలి అన్నా, ఒక A11 ఫోల్డర్లో మీరు ఫైల్ ప్లేస్ చేయాలి అన్నా, you will go with the SFTP adapter. Next, IDOC adapter. In case if you are receiving IDOCs from SAP, in case if you are sending IDOCs to the SAP, then you will go with the IDOC adapter. Then what about these APIs? అసలు APIs ఎందుకు? So people nowadays using more APIs rather than IDOCs. Why? Because API is a lightweight అనమాట. సో
సార్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏపీఎస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఒక సిస్టమ్ ఉంది, ఎస్పరానా సిస్టమ్. వన్ సెకండ్. ఒక ఎస్పరానా సిస్టమ్ ఉంది. సో ఈ సిస్టంలో లెట్స్ సే ఒక ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఒక ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఎవరు క్రియేట్ చేయాలి? ఒక యూజర్. లెట్స్ సే ఒక యూజర్ వచ్చి ఒక ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఈస్ ఎన్ యూజర్, he wants to create an order ఒక ఇన్వాయిస్, లెట్స్ సే ఒక సేల్స్ ఆర్డర్, ఒక ఇన్వాయిస్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఒక ఇన్వాయిస్ క్రియేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవ్వాలి, తర్వాత డెలివరీ ఒకటి క్రియేట్ అవ్వాలి, తర్వాత పీజే అని ఒకటి క్రియేట్ అవ్వాలి, నెక్స్ట్ అప్పుడు ఇన్వాయిస్ ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద నార్మల్ స్టెప్స్, బ్యాక్ ఎండ్ లో జరిగే నార్మల్ స్టెప్స్. ఇవన్నీ మనకు అవసరం లేదు. సో నార్మల్ గా ఇన్ని క్రియేట్ చేయాలి. లేదు డైరెక్ట్ మనం ఇన్వాయిస్ క్రియేట్ చేసేయచ్చు. సో మనకి టీ కోడ్స్ ఉంటాయి. ఓకే, టీ కోడ్స్ యూస్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చు. కానీ ఈ యూజర్ కి, ఎవరైతే ఈ యూజర్ ఉన్నారో, ఈ డజంట్ నో అబౌట్ ఎస్ఏపి సిస్టమ్, ఈ డజంట్ నో హౌ టు లాగిన్, ఈ డజంట్ నో వాట్ ఈస్ ద టీ కోడ్ అంటేనే తెలియదు వీడికి. అసలు ఏం తెలియదు అనమాట, జీరో నాలెడ్జ్ అబౌట్ ఎస్ఏపి సిస్టమ్. సో వీళ్ళు ఏమంటారు? సో ఐ వాంట్ టు క్రియేట్ అండ్ డేటా ఇన్ యువర్ ఎస్ఏపి సిస్టమ్, బట్ ఐ డోంట్ నో హౌ టు లాగిన్. మీరు నాకు యాక్సెస్ ఇచ్చారు, బట్ ఐ డోంట్ నో హౌ టు లాగిన్, ఐ డోంట్ నో హౌ టు యాక్సెస్. సో నేను డేటా పంపిస్తాను, మీరే పంపించండి అని చెప్తారనమాట. సో దట్ మీన్స్, సో వెన్ సమ్మన్ ఆస్క్ అస్ టు ఇంటిగ్రేట్ ద ఎస్ఏపి సిస్టమ్, వై విల్ గో, అసలు ఎందుకు ఇంటిగ్రేట్ చేస్తాం? బికాస్ they are not eligible or they are not capable to create a data in the SAP system. They don't know anything అనమాట. అలాంటి కేసెస్లో we will come with the middlewares. సో ఎప్పుడైతే మనకి డేటా వస్తుందో ఇక్కడ నుంచి, సో ఈ డేటా మనం ఏం చేస్తామంటే we will send to the SAP system. సో వీళ్ళు మన సిపిఐకి పంపిస్తారు, మన సిపిఐ తీసుకెళ్ళి ఆ ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి ఎలా తెలుస్తుంది? పర్టికులర్, నేనేం చెప్పాను, ఎస్ఏపి సిస్టంలో ఏది క్రియేట్ చేసినా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఆ పర్టికులర్ టేబుల్లోకి ఎలా పంపిస్తాం మనకి తెలియదు. వీఆర్ నాట్ ఆల్సో టెక్నికల్, ఎస్ఏపి టెక్నికల్స్ కాదు మనం. సో వీఆర్ జస్ట్ అండ్ సిపిఐ టెక్నికల్ పర్సన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక ఏపీఐ ఇస్తారనమాట. సో ఆ ఏపీఐ ఇచ్చి, సో ఈ ఏపీఐకి పోస్ట్ చేయండి అంటారు. సో వెన్ ఎవర్ వి పోస్ట్ ద డేటా టు దిస్ ఏపీఐ, ఈ ఏపీఐ దేనికి సంబంధించింది? ఆర్డర్కి సంబంధించింది. ఆ డేటా అంతా ఆ టేబుల్స్ లో అనేది స్టోర్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ హౌ వి విల్ ఇంటిగ్రేట్ ద డేటా, ఇంటిగ్రేట్ ద సిస్టమ్స్ విత్ ద ఏపీఐస్. సో ఏపీఐస్ యూస్ చేసుకొని మనం డేటా పంపిస్తాం. సో వాట్ కైండ్ ఆఫ్ ఏపీఐస్ మనకు ఉన్నాయి? సో వీ హ్యావ్ టూ కైండ్స్ ఆఫ్ ఏపీఐస్. వన్ ఈస్ ఓడేటా ఏపీఐస్ అండ్ సోప్ ఏపీఐస్. సో ఓడేటా ఏపీఐ, సోప్ ఏపీఐ అని చూడంగానే ఎలా చెప్తారు? ఎస్ఆర్సి ఏపీఎస్ అని ఉంటే సోప్ అయిపోయి ఓడేటా అంటే దాంట్లో ఓడేటా అని ఉంటుంది. ఎస్ఎల్టి బి బీసీ ఎస్ఆర్టి SRT. ఎస్ఏపి స్లాష్ బీసీ స్లాష్ ఎస్ఆర్టి అంటే దట్ ఈస్ అండ్ సోప్ ఏపీఐ. వేరే ఎస్ఏపి స్లాష్ ఓపీయూ స్లాష్ ఓడేటా అంటే దట్ ఈస్ అండ్ ఓడేటా ఏపీఐ. సో దెన్ అసలు ఓడేటాకి సోప్కి ఏంటి సంబంధం? సో ఓడేటా అడాప్టర్ యూస్ చేస్తారు, ఆర్ హెచ్టిపి అడాప్టర్ యూస్ చేస్తారు. సోప్ అడాప్టర్ యూస్ చేస్తారు, ఆర్ హెచ్టిపి అడాప్టర్ యూస్ చేస్తారు అనమాట. సో యూ కెన్ యూస్ ఎనీథింగ్. బట్ ఓడేటాకి సోప్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓడేటా లైట్ వెయిట్ సార్, అంటే జేసన్ ఎక్స్ఎంఎల్ బోత్ డీల్ చేస్తుంది. సోప్ ఓన్లీ ఎక్స్ఎంఎల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో లైట్ వెయిట్ కాబట్టి అందరూ ఓడేటా ఏపీఎస్ యూస్ చేస్తారు. వేరే సోప్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎక్స్ఎంఎల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిక్వైర్మెంట్ వచ్చింది, సోర్స్ ఈస్ సెండింగ్ orders data in form of JSON. CPI needs to create a sales order in SAP system. Okay, so sales order create in SAP system అన్నారు.
సో ఇన్ని విధాలుగా ఇంటర్ఫేస్ మనం డెవలప్ చేయొచ్చు. సో ఫస్ట్ది విత్ యూజింగ్ ఎస్ఎఫ్టిపి అడాప్టర్. ఎస్ఎఫ్టిపి ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఈ సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్ అనేది మనం ఏ లెవెల్లో పోస్ట్ చేస్తాం. ఏ లెవెల్లో పోస్ట్ చేసినంత మాత్రాన టేబుల్లో పోస్ట్ అయితే నో, మనం జస్ట్ ఫోల్డర్లో పెడుతున్నాం. దాని తర్వాత జాబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ జాబ్స్ రన్ అయ్యి అప్పుడు డేటా అనేది పోస్ట్ అవుతుంది, డైరెక్ట్గా పోస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అన్ ఎస్ఎఫ్టిపి. సో నెక్స్ట్ ఐడాక్. సో సేమ్ అనమాట, ఐడాక్ పోస్ట్ అవ్వగానే అగైన్ రన్ అయ్యి టేబుల్స్లోకి డేటా వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏపీఎస్. సో ఇది డైరెక్ట్గా టేబుల్లో ఇన్సర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆర్ఎఫ్సి. ఆర్ఎఫ్సి మనం దేనికి యూజ్ చేస్తాం అంటే బేసిక్గా లుకప్స్కి యూజ్ చేస్తాం. సో ఇలా మనం ఏపీఐస్ యూజ్ చేసుకుంటాం. కానీ యాజ్ ఏ సిపిఐ కన్సల్టెంట్ మిమ్మల్ని ఎవరైనా అడిగి ఓకే మీరు ఇన్ని విధాలుగా చేయొచ్చు కదా, సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ సేల్స్ ఆర్డర్, వాట్ యూ విల్ పిక్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అంటే ఏం చెప్తారు? ఏపీఎస్ ఏపీఐ. సో వై ఏపీఐ? ఇక్కడ జాబ్స్ రన్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్న టేబుల్స్ నుంచి డేటా తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ విల్ ద ఫాస్ట్ ప్రాసెసింగ్, రియల్ టైంలో ఫాస్ట్గా ప్రాసెస్ అవుతూ ఉంటుంది, లైట్ వెయిట్ అనమాట. సో అందుకే మనం ఏపీఎస్కి వెళ్తాం. సో ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రిక్వైర్మెంట్ తీసుకోండి, సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని మనం ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. సో లెట్స్ సే హియర్ సెండర్ ఈస్ నాన్ ఎస్ఏపి సిస్టమ్. వాళ్ళు మనకు ఒక డేటా పంపిస్తున్నారు, ఆ డేటా యూస్ చేసుకుని S4 హనాలో మనం ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఒక సేల్స్ ఆర్డర్ మనం క్రియేట్ చేయాలి అంటే మనకి 2 వేస్ ఉంటాయి. డిఫాల్ట్గా ఎస్ఎఫ్టిపిని వదిలేస్తే అసలు కన్సిడర్ చేయరు అలాంటి కేసెస్లో. బట్ వీ హ్యావ్ 2 వేస్, 2 స్టాండర్డ్ వేస్. వన్ ఈజ్ ఏపీఎస్, వన్ ఈజ్ ఐడాక్ అనమాట. సో ఐడాక్కి ఆర్డర్ స్టార్ట్ ఆర్డర్ 05 సంథింగ్ ఆర్డర్ ఐడాక్ యూస్ చేసుకొని పోస్ట్ చేస్తారు. అగైన్ ఏపీఐస్కి సేల్స్ ఆర్డర్ ఏపీఐ యూస్ చేసుకొని పోస్ట్ చేస్తారు. అలాగే సోప్లో కూడా ఉంటుంది, ఏం ఎగ్జాక్ట్గా తెలుసు నాకు తెలిసి సేల్స్ ఆర్డర్ క్రియేషన్. సో 3 వేస్ ఉన్నాయి ఒక డేటాను పంపడానికి. ఎస్ఎఫ్టిపిని వదిలేసి ఆర్ఎఫ్సిని వదిలేస్తే దోస్ ఆర్ నాట్ ద వ్యాలిడ్ కేసెస్, యూ విల్ నాట్ గో టు ఎస్ఎఫ్టిపి అట్ ఆల్. సో ఏపీఎస్ ఒక డేటాను పోస్ట్ చేయాలంటే బై డిఫాల్ట్గా స్టాండర్డ్ ఐడాక్ ఉంది, సోప్ ఏపీఐ ఉంది, ఓడేటా ఏపీఐ ఉంది. సో ఐడాక్ ఏంటి? సో ఐడాక్ స్ట్రక్చర్ తీసుకోవాలి, మ్యాపింగ్ చేసుకోవాలి, ఐడాక్ పోస్ట్ చేయాలి, దాంట్లో జాబ్ రన్ అవ్వాలి. సో ఐడాక్ ప్రాసెస్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఏపీఐస్ యూజ్ చేస్తామో డైరెక్ట్గా పోస్ట్ అవుతుంది. సో ఒక ఏపీఐ సోప్ ఏపీఐకి ఓడేటా ఏపీఐకి ఏం యూజ్ చేస్తారు మీరు అంటే, సో లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగారు ఒక క్యాండిడేట్ని. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ అంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఐడాక్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. నౌ ఐ వాంట్ టు రీప్లేస్ ద ఐడాక్ ఇంటర్ఫేసెస్ విత్ ద ఏపీఐ. కాబట్టి దానికి రిలేటెడ్ ఏపీఐస్ ఎలా చెక్ చేస్తావు, ఎక్కడి నుంచి డేటా తెచ్చుకుంటావు అని అడిగారు. సో వాట్ విల్ బి యువర్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్? ఆల్రెడీ ఒక ఇంటర్ఫేస్ ఉంది ఐడాక్తో, సో అది ఆర్డర్ స్టార్ట్ ఆర్డర్ 05 పోస్ట్ చేస్తుంది, దాని ప్లేస్లో ఏపీఐస్ యూజ్ చేయమన్నారు. సో వాట్ ఈస్ ద ఏపీఐ వీ హ్యావ్ ఫర్ ద రీప్లేస్? వీ హ్యావ్ సేల్స్ ఆర్డర్ ఏపీఐ. కానీ ఏపీఐ డీటెయిల్స్, దాని ఆర్డర్ డీటెయిల్స్, మీన్ ఈడిఎంఎక్స్ డీటెయిల్స్ అవన్నీ మనకు తెలియదు. సో ఈ ఆస్క్ ఫ్రమ్ వేర్ యూ విల్ గెట్ ఇట్? From the site. ఎక్కడ చేస్తుంది సార్? ఫ్రమ్ ద ఎస్ఏపి పోర్టల్ నుంచి తెచ్చుకుంటాం, ఆర్ ఎల్స్ వీ కెన్ రిక్వెస్ట్ అబాపర్ యాజ్ వెల్. అబాపర్ను కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం అనమాట. సో ఇఫ్ యూ గో టు ద ఏపీఎస్, సో మీరు మీ పర్టికులర్ సిస్టమ్కి వెళ్తే ఇక్కడ మీకు ఆల్ అని ఉంటుంది, ఆర్ ఎల్స్ మీరు ఓడేటా V2 V4 సోప్ అని వెళ్తే ఇఫ్ యూ గో టు ద V2, ఇక్కడ ఇఫ్ యూ సెర్చ్ ఫర్ ద సేల్స్ ఆర్డర్స్, సో విచ్ ఈస్ నథింగ్ బట్ సేల్స్ ఆర్డర్ ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో మనం ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ సేల్స్ ఆర్డర్, ఫస్ట్ యూ నీడ్ స్ట్రక్చర్ అనమాట. సో స్ట్రక్చర్ మీరు డైరెక్ట్గా ఇఫ్ యూ గో టు ద హియర్ ఏపీఐ స్పెసిఫికేషన్కి వెళ్తే యూ విల్ హ్యావ్ ఓ డేటా ఈడిఎంఎక్స్ ఫైల్.
సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని పోస్ట్ చేస్తారు. ఓకే, సో యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ హియర్. ఆల్రెడీ నేను చాలాసార్లు డౌన్లోడ్ చేశాను. సో యా, సో ఫ్రమ్ హియర్ యూ విల్ డౌన్లోడ్ ఇట్. సో లేదు, యూ వాంట్ టు టెస్ట్ ఇట్, మీరు టెస్ట్ చేసుకోవాలంటే ట్రైఅవుట్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ ద ట్రైఅవుట్. ట్రైఅవుట్ మీద క్లిక్ చేస్తే వాట్ యూ వాంట్ డూ, యూ వాంట్ టు పోస్ట్ ద సేల్స్ ఆర్డర్. గో టు ద పోస్ట్ అల్గోరిథం. గెట్ కాదు, పోస్ట్ అనమాట. పోస్ట్ _ సేల్స్ ఆర్డర్, విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద ఎంటిటీ అనమాట. సో ఇక్కడ మీరు యూ కెన్ గివ్ ద బాడీ, మీకు నచ్చిన బాడీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఇది జస్ట్ అండ్ శాంపుల్ అనమాట. సో ఇఫ్ యూ నో ద సిస్టమ్ డీటెయిల్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి రన్ ఇట్. సో ఇలా మనకి ఒక అడ్రస్ వస్తుంది. సో రియల్ టైంలో ఏంటంటే ఇలాంటి ఏపీఐస్ మనకి ఇచ్చి ఈ ఏపీఐకి పోస్ట్ చేయండి అంటారు. సో ఇక్కడ చూస్తే రియల్ టైంలో హియర్ వీ విల్ హ్యావ్ అవర్ రియల్ టైమ్ సిస్టమ్ డీటెయిల్స్ అండ్ రిమైనింగ్ అన్ని కామన్. SAP OPU OData / SAP API _ SRV అంటే ఇది ఒక సేల్స్ ఆర్డర్ సర్వీస్. దాంట్లో ఏ ఎంటిటీస్ యూజ్ చేస్తాం, A_సేల్స్ ఎంటిటీని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇలా యూజ్ చేసుకుని వీ విల్ బిల్డ్ ద సినారియో. గో టు హియర్, గో టు ద డిజైన్. మనం ప్రాక్టీస్ చేయలేము, ఇవన్నీ మీరు ఒక ఐడియా కోసం నేర్చుకోవాల్సిందే. సో యూ కాంట్ ఏబుల్ టు ప్రాక్టీస్ దీస్ థింగ్స్. సో SAP ఇంటిగ్రేషన్ మీరు ప్రాక్టీస్ చేయలేరు, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రియల్ టైమ్ సిస్టమ్స్, మనకి ఈజీగా దొరకవు అనమాట. కానీ ఎక్స్ప్లోర్ చేయండి, లాగన్ ప్యాడ్ ఎక్స్ప్లోర్ చేయండి, టీ కోడ్స్ ఎక్స్ప్లోర్ చేయండి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, నౌ క్రియేట్ ఏ డేటా. IF లెట్స్ సే సెండర్ నుంచి ఒక డేటా వస్తుంది, మనం రిసీవర్కి పోస్ట్ చేయాలి. రిసీవర్ ఇస్ S/4HANA. సో అండ్ డేటా ఆర్డర్ డీటెయిల్స్ సంథింగ్, నేను ఏదో ఒక నేమ్ ఇచ్చాను, యాడ్ అండ్ ఓపెనింగ్ ఎడిటర్. ఎడిట్. సో సోర్స్ మనకి డేటా పంపిస్తారు కాబట్టి we will use the HTTPS adapter. ఓకే, ఫ్రమ్ హియర్ బేసిక్ మనం ఏం చేయాలి, ఒక ఏపీఐకి పోస్ట్ చేయాలి. వాట్ ఈస్ ద ఏపీఐ? సో ఏదర్ యూ కెన్ యూస్ రిక్వెస్ట్ రిప్లై నుంచి అయినా పోస్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయినా పోస్ట్ చేయొచ్చు. సో రిక్వెస్ట్ రిప్లై నుంచి చేస్తే ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్ రిక్వెస్ట్ రిప్లై. ఎందుకు అంటే దాని తర్వాత ఏమన్నా మనకి రెస్పాన్స్లో ఏమన్నా వాల్యూస్ వస్తున్నాయి అనుకోండి, అవి కూడా యూ కెన్ యూజ్ యాజ్ అన్ హెడర్స్ అనమాట. ఓకే, ఇది సక్సెస్ఫుల్గా వచ్చింది, సో ఇది రెస్పాన్స్ అని మీరు చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో యూ కెన్ యూస్ request reply and take the receiver. From here you can connect to the receiver and connect to the OData and V2. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ కనెక్ట్ చేస్తారో యూ విల్ హ్యావ్ ద డీటెయిల్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏం డీటెయిల్స్ ఇస్తారు, సో యూ విల్ గివ్ యువర్ సిస్టమ్ డీటెయిల్స్ /SRV వరకు ఇస్తారు. యూ విల్ నాట్ గివ్ ద ఎండ్ పాయింట్. ఇది ఎండ్ పాయింట్ లాస్ట్లో ఉన్నది, ఇది మనం ఇవ్వం. ఎందుకు ఇవ్వం, బికాస్ దిస్ ఎండ్ పాయింట్ వీ విల్ సెలెక్ట్ ఇన్ ద రిసోర్సెస్ పాత్. అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద యాక్చువల్ URL. మన యొక్క సిస్టమ్ ఆ ఏపీఐ యొక్క అడ్రస్ ఇది. ఆ ఏపీఐలో మల్టిపుల్ ఎంటిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎంటిటీ ఇక్కడ మనం సెలెక్ట్ చేయం. జస్ట్ యూ విల్ టేక్ దిస్ వన్ అండ్ యూ విల్ కాన్ఫిగర్ హియర్. అండ్ రియల్ టైంలో అథెంటికేషన్ ఉంటుంది. సో యూ కెన్ గో విత్ ద బేసిక్ అథెంటికేషన్. ఆల్రెడీ మీరు ఇంపోర్ట్ చేసుకుని ఉంటారు కాబట్టి అవి ఇక్కడ యూజ్ చేస్తారు. సో వన్స్ దిస్ ఇస్ డన్, ఫర్ నౌ ఐ కీప్ నన్. We go to the processing. ఇక్కడ మన అల్గోరిథం ఏంటి, we need to post the data కాబట్టి పోస్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిసోర్స్ పాత్. ఏ ఎంటిటీని యూజ్ చేసుకోవాలి, ఏ ఎంటిటీకి మనం డేటా పోస్ట్ చేయాలనేది రిసోర్స్ పాత్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. గో టు ద స్టెప్ 2. సో ఇట్స్ ఏ నాట్ వ్యాలిడ్ కాబట్టి కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. సో కనెక్షన్ రిమోట్ ఉంది. నౌ ఐ విల్ కనెక్ట్ విత్ ద EDMX ఫైల్. సెర్చ్ ఇట్, upload from the file system, downloads. Step 2, post and select the entity. సో ఏ ఎంటిటీ మనకి పోస్ట్ చేయాలి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవ్వాలంటే ద ఎంటిటీ వీ నీడ్ టు యూజ్ ఇస్ A_సేల్స్ ఆర్డర్. తర్వాత సో ఇక్కడ వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ యూ వాంట్, వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ యూ నీడ్ టు పోస్ట్ ఇట్, అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి మనం XSTని జనరేట్ చేయొచ్చు. సో
So for now, I will select all the fields and I'm selecting this one. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ OData API మీకు యూజ్ చేస్తున్నారు, సో మీకు ఏపీఐ ఇచ్చారు, దాని స్ట్రక్చర్ మీకు కావాలి, ఎలా తెచ్చుకుంటారని ఇంటర్వ్యూలో అడిగితే, యా వీ కెన్ గెట్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వెబ్, we can get it with the help of portal. If not, if I know the API, I can get it from my OData adapter. So I have an inbuilt function where I can generate XML schema definition, where I can generate XST directly. So from there I will extract and I will use the same in the mapping. So I don't want to depend on others. So I have that inbuilt feasibility and I can handle it from my adapter. We can tell them. Okay, so that's it and finish it. ఎప్పుడైతే మీరు ఫినిష్ చేశారో, సో యూ హ్యావ్ అండ్ గో టు ద రిఫరెన్సెస్లోకి వెళ్తే మీకు XST అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే A_సేల్స్ ఆర్డర్ ఎంటిటీ పోస్ట్ XST. సో ఎందుకు క్రియేట్ అయింది? సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్, యూ కెన్ యూజ్ ఇట్. సో ఇప్పుడు సోర్స్ నుంచి ఒకటి JSON డేటా వస్తుంది. ఆ JSON డేటా మనం ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళి క్రియేట్ చేస్తే క్రియేట్ అవుతుందా? ఇట్ వోంట్ క్రియేట్. ఎందుకంటే ఐడాక్ కానీ ఏపీఐ కానీ లేదు RFCకి కానీ డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది, దాని స్ట్రక్చర్లో పంపాలి. ఐడాక్ స్ట్రక్చర్కి నేను ఏపీఐ స్ట్రక్చర్ పంపిస్తా, ఏపీఐ స్ట్రక్చర్కి నేను JSON స్ట్రక్చర్ పంపిస్తా అంటే నో, ఇట్ వోంట్ వర్క్. సో JSON నుంచి మనకు ఒక డేటా, సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. దట్ డేటా వీఆర్ గెటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ JSON. ఓకే, దెన్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ XML. దానికోసం JSON టు XML కన్వర్టర్ తీసుకుంటాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ XML. నౌ XML ఉంది కదా అని OData XML యాక్సెప్ట్ చేస్తుందని యాజ్ ఇట్ ఈస్ XML పంపిస్తామని వీ విల్ నాట్ సెండ్ లైక్ దట్ అగైన్. దీనికంటూ డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంది, వీళ్ళు పంపించేది వేరే స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ని మీరు మ్యానిపులేట్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్ టు అనదర్ ఫార్మ్, దెన్ యూ విల్ గో విత్ ద మెసేజ్ మ్యాపింగ్. సో మెసేజ్ మ్యాపింగ్ ఆల్రెడీ సోర్స్ నుంచి వచ్చే డేటా మీకు తెలుసు, ఆల్రెడీ XST స్టోర్ అయింది. దెన్ యూ విల్ క్రియేట్ ఎ మ్యాపింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోర్స్ అండ్ టార్గెట్ XSTs. Create it. So mapping. Create. రేపు కూడా క్లాస్ ఉంది, ఓకే కదా? ఓకే అఖిల్. ఓకే సార్. షో యూ ద రియల్ టైం, అసలు ఏం చేస్తాం, APIs రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాం అనేది చూపిస్తాను. సో ఇవన్నీ మీకు చూస్తే అర్థం అవుతుంది, కానీ మీకు వర్కింగ్ ఎలా అవుతుంది ఏంటనేది అర్థం కాదనమాట. సో ఐ విల్ టెల్ యూ టుమారో, రియల్ టైంలో చూపిస్తే యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండ్. సో లెట్స్ సే సోర్స్ నుంచి నాకు ఒక స్ట్రక్చర్ మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఐ విల్ టేక్ వన్ XST. ఐ విల్ టేక్ ఏదో ఒక ర్యాండమ్ XST తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద సోర్స్ స్ట్రక్చర్. అలానే ఇప్పుడు నాకు రిసీవర్ ఏంటి, నేను ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, దానికంటూ డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ A_సేల్స్ ఆర్డర్ పోస్ట్ ఎంటిటీ. సో ఇక్కడ నుంచి మ్యాప్ చేసుకుంటారు. ఇది డమ్మీ పేలో, డోంట్ కన్సిడర్ దిస్ వన్. సో డమ్మీ థింగ్. ఇక్కడ రో ఎన్నిసార్లు క్రియేట్ అవుతాయి అంటే ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి, ఎన్నిసార్లు రో క్రియేట్ అయితే రిసీవర్లో కూడా అన్ని సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, అది ఎన్నిసార్లు క్రియేట్ అవ్వాలనేది మనకి ఇక్కడ ఉంటుంది 1 2 స్టార్ అని. సో వీ విల్ మ్యాప్ టు దిస్ వన్. సో ఎన్నిసార్లు అయితే ఇది క్రియేట్ అవుతుందో అన్నిసార్లు ఇది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఈచ్ రికార్డ్లో ఉన్న డేటాని ఈచ్ ఫీల్డ్కి మనం మ్యాప్ చేస్తాం. సో వాళ్ళకి మ్యాపింగ్ షీట్లు ఇస్తారు కదా సార్, ఏ ఫీల్డ్ అనేది. స్ట్రక్చర్ ఏంటి, రిసీవర్ స్ట్రక్చర్ ఏంటి, ఏ ఫీల్డ్ నుంచి ఏ ఫీల్డ్ మ్యాప్ చేయాలి, ఫీల్డ్ మ్యాప్ చేసేటప్పుడు ఏమైనా లాజిక్ ఉందని మొత్తం చెప్తారు. ఓకే, సో ఇలా మనం డేటా యూస్ చేసుకొని, సో ఆల్వేస్ మనకి ఓ డేటాకి ఏదైతే పంపిస్తున్నామో XML పంపాలన్నమాట. సో XML కాకుండా JSON పంపిస్తే ఇట్ వోంట్ వర్క్. సో ఇఫ్ సే లెట్స్ సే నేను ఇక్కడ XML టు JSON పంపిస్తే, API XML API A_entity ఏదైతే API ఉందో అది బోత్ XML యాక్సెప్ట్ చేస్తుంది, JSON యాక్సెప్ట్ చేస్తుంది. కానీ let me beautify it. Okay. I try to save this one. Okay.
ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందో ఒకసారి చూద్దాం. క్లిక్ ఆన్ సమ్వేర్, గో టు ద ప్రాబ్లమ్స్. సో OData receiver cannot process the message type passed by the element XML to JSON converter. కానీ ఇది OData API. ఈ API యాక్చువల్లీ JSON హ్యాండిల్ చేస్తుంది. సో we can send the data in form of JSON actually. కానీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ సేవింగ్, ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? దిస్ OData adapter always the input should be the XML. To this OData adapter always the input should be the XML. సో నేను JSON పంపిస్తాను అంటే ఇట్ వోంట్ వర్క్. సో అలాంటి కేసెస్లో నేను JSON పంపిస్తాను, నేను JSON పంపాలనుకున్నప్పుడు యూ నీడ్ టు రీప్లేస్ దిస్ OData adapter విత్ ద HTTP adapter. ఇలా రీప్లేస్ చేయాలి. సో దెన్ అగైన్ ఇలా OData APIs మీరేమన్నా పంపించేటప్పుడు హెడర్స్ అనేది మ్యాండటరీగా కొన్ని హెడర్స్ పంపాలి. సో దోస్ హెడర్స్ విల్ బి ద ఫస్ట్ హెడర్, డిఫాల్ట్ హెడర్ ఏంటి అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటెంట్ టైప్. లెట్స్ సే కంటెంట్ టైప్. ఇప్పుడు XML లేదు, ఐఎమ్ సెండింగ్ అన్ XML. ఇప్పుడు ఇది పోతుంది చూడండి. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ హియర్, ప్రాబ్లమ్ ఎగిరిపోయింది. దట్ మీన్స్ OData అడాప్టర్ యూజ్ చేస్తున్నప్పుడు నేను JSON పంపిస్తానంటే ఇట్ వోంట్ వర్క్. ఆల్వేస్ యూనిట్ టు సెండ్ ఇంటూ యూనిట్ టు కన్వర్ట్ ఇంటూ XML అండ్ యూనిట్ టు సెండ్ యాజ్ అన్ XML అనమాట. సో ఇలా మనం పంపించేటప్పుడు ఒక డేటా అనేది ఒక హెడర్స్ అనేది పంపాలి. సో ఇంకా డౌట్ ఉండొచ్చు కొంతమందికి, అసలు హెడర్స్ యాక్చువల్గా ఎక్కడ యూజ్ చేస్తాం, ప్రాపర్టీస్ రెండు ఒకటే కదా, హెడర్స్ ఎక్కడ యూజ్ చేస్తామని. సో ఇక్కడ ఎప్పుడైతే మనం రిసీవర్కి హెడర్స్ మెయింటైన్ చేయాలో, హెడర్స్ పంపాలో, ఏదైతే హ్యాండ్ ఓవర్ చేస్తామో రిసీవర్కి, అలాంటి కేసెస్లో హెడర్ సెక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఒక కంటెంట్ టైప్ అని ఒక పారామీటర్ పెట్టుకుంటాం. డిఫాల్ట్ అనమాట, ఇది అందరికీ సేమే ఉంటుంది, కంటెంట్ టైప్ అని. సో మీరు ఏం పంపిస్తున్నారు డేటా ఏపీఐకి ఇక్కడ మీరు చెప్తారు. సో అప్లికేషన్ స్లాష్ XML అయితే XML అంటారు, లేదు JSON అయితే JSON అంటారు. సో ఇప్పుడు నేను XML పంపిస్తున్నా కాబట్టి కంటెంట్ టైప్ అప్లికేషన్ స్లాష్ XML అని పెట్టాను అనమాట. సో బేసిక్ ఇది ఏం చేస్తుంది అంటే మనం పంపించేది XML అని ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఆ ఏపీఐకి. సో దీని తర్వాత మీరు HTTP అడాప్టర్ యూజ్ చేసేటప్పుడు ఇంకొక హెడర్ పాస్ చేయొచ్చు. ఆ హెడర్ ఏంటంటే యాక్సెప్ట్. సో ఇదంతా ఏపీఎస్ యూజ్ చేసినప్పుడు చేస్తాం. యాక్సెప్ట్ అంటే నాకు రెస్పాన్స్ ఏ ఫామ్లో కావాలి, నేను ఒక XML పంపిస్తున్నా, నాకు రెస్పాన్స్ JSONలో కావాలి అంటే అప్పుడు యాక్సెప్ట్ పెడతాం అనమాట. యాక్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ రెస్పాన్స్. సో JSON ఇక్కడ ఏం చెప్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ HTTP అడాప్టర్ అనుకోండి, మనం ఏం చెప్తున్నాం HTTP అడాప్టర్కి, నేను పంపించే కంటెంట్ టైప్ అప్లికేషన్ స్లాష్ XML అంటే నేను పంపించేది ఒక XML, అది నువ్వు యాక్సెప్ట్ చెయ్యి, ప్రాసెస్ చెయ్యి, నువ్వు ఒక రెస్పాన్స్ ఇస్తావు కదా, సంథింగ్ క్రియేటెడ్, సమ్ డేటా హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని, ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది JSON లేవు అని హెడర్స్లో మెయింటైన్ చేసాం. బట్ రిసీవర్కి ఎలా అర్థమవుతుంది ఈ హెడర్సే పాస్ అవ్వాలని? సో మీరు ఏ అడాప్టర్ తీసుకున్నా, HTTP అడాప్టర్ తీసుకున్నా, OData అడాప్టర్ తీసుకున్నా, ఇఫ్ యూ గో టు ద ప్రాసెసింగ్, ఇక్కడ మనకి ఇఫ్ యూ గో టు ద రిక్వెస్ట్ హెడర్స్ ఉంటుంది అనమాట. ఈ రిక్వెస్ట్ హెడర్స్లో యూ పాస్ దట్ కంటెంట్ మోడిఫైర్లు ఏదైతే పెట్టుకున్నారో అది ఇక్కడ పెడతారు అనమాట. సో ఇక్కడ పెడతారు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఈ హెడర్స్ మనం రిసీవర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, కంటెంట్ టైప్ అని హ్యాండ్ ఓవర్ చేయట్లా. రన్ టైంలో ఏమవుతుంది, ఈ కంటెంట్ టైప్లో మీరు ఏదైతే పెట్టారో, ఏ వాల్యూ అయితే పెట్టారో అది వెళ్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ విల్ యూస్ కంటెంట్ మోడిఫైర్. ఇఫ్ యూ వాంట్ టు పాస్ సమ్ హెడర్స్, రిసీవర్కి ఒక మీ అడాప్టర్స్ ద్వారా కొన్ని హెడర్స్ పాస్ చేయాలి అంటే, సో సింపుల్గా మీరు పెట్టేసినంత మాత్రాన వెళ్ళిపోతుందని కదా, యూ నీడ్ టు డూ ఇట్ ఎక్స్ప్లిసిట్లీ హియర్. ఇక్కడ మీరు మెయింటైన్ చేయాలి అది. సో ఇక్కడ మీరు కంటెంట్ టైప్ అని పెడతారు, ఎన్ని ఉంటే అన్ని పెడతారు అనమాట. కంటెంట్ టైప్ యాక్సెప్ట్. సో కొన్ని కేసెస్లో మనం టోకెన్ పంపాల్సి వస్తుంది, ఆథరైజేషన్ అనే హెడర్ని ఒకటి క్రియేట్ చేసుకొని దీంట్లో టోకెన్ పంపాల్సి వస్తుంది. సో కంటెంట్ టైప్ యాక్షన్, కొన్ని కేసెస్లో CSRF టోకెన్ పంపాల్సి వస్తుంది. ఓకే, సో CSRF టోకెన్, దీన్ని మనం ఏమంటాం అంటే X-CSRF టోకెన్. సో ఇవన్నీ మనం హెడర్స్కి మనం వాల్యూస్ ఇది ఫీల్డ్స్ పంపట్లేదు, దీనికి ఒక వాల్యూ ఉంటుంది, దీనికి ఒక వాల్యూ ఉంటుంది, దీనికి ఒక వాల్యూ ఉంటుంది, దీనికి ఒక వాల్యూ ఉంటుంది. ఇవి పంపిస్తేనే మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది మన ఇంటర్ఫేసెస్. సో ఇలా కేసెస్లో ఏదైతే మనం హెడర్స్ని రిసీవర్కి పంపాలో అలాంటి కేసెస్లో వీ విల్ గో విత్ ద కంటెంట్ మోడిఫైర్ హెడర్ సెక్షన్. నేను ఇవే ప్రాపర్టీస్, నేను ఇదే డీటెయిల్స్ నేను ప్రాపర్టీలో పెట్టి ప్రాపర్టీ డాట్ క్లియర్ చేస్తానంటే నో, ఇట్ వోంట్ గో.
అది రిసీవర్కి వెళ్ళదన్నమాట. సో అలాంటి కేసెస్లో మనం కంటెంట్ మోడిఫైర్లోకి వెళ్ళి ప్రాపర్టీలోకి వెళ్ళి మెయింటైన్ చేస్తాం. సో అదే ప్రాపర్టీలో ఉన్న వాల్యూ, సో ప్రాపర్టీలో ఒక వాల్యూ వస్తుంది, అది హెడర్లో కాల్ చేయాలి అనుకోండి. సో ప్రాపర్టీలో మీకు ఒక వాల్యూ వస్తుంది 1 2 3 అని, బట్ యూ నీడ్ టు పాస్ ద డేటా టు ద రిసీవర్కి పాస్ చేయాలి, ప్రాపర్టీలో లేదు. అలాంటి కేసెస్లో ఏం చేస్తారు, హెడర్లోకి వెళ్ళి యాడ్ చేసుకొని ఒక వాల్యూని క్రియేట్ చేసుకుంటారు. లెట్స్ సే ప్రాపర్టీ వాల్యూ, అంటే నెక్స్ట్ శాంపుల్గా చెప్తున్నా ప్రాపర్టీ వాల్యూ అని. సో బేసిక్ ఈ ప్రాపర్టీ వాల్యూ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మనం ప్రాపర్టీ సెక్షన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ స్టోర్ చేసుకొని మనం కాల్ చేసామో అది రిసీవర్కి వెళ్ళదు. సో నేను ఇదే ప్రాపర్టీ వాల్యూ అనే ఒక వాల్యూ వస్తుంది, ఒక వాల్యూ ప్రాపర్టీ సెక్షన్లో ఉంది. అది మనం ప్రాపర్టీలో ఏది ఉన్నా కూడా దట్ విల్ బి విత్ ఇన్ యువర్ ఐఫ్లో, మీ ఐఫ్లోనే ఉంటుంది, అది రిసీవర్కి వెళ్ళదు. కానీ ప్రాపర్టీలో ఒకటి నాకు రిసీవర్కి వెళ్ళాలి, బట్ యాజ్ పర్ ద స్టాండర్డ్ బిహేవియర్ ప్రాపర్టీలో ఏది ఉన్నా కూడా రిసీవర్కి వెళ్ళదు. అలాంటి కేసెస్లో ఏం చేస్తాం అంటే ఆ ప్రాపర్టీని మనం హెడర్ సెక్షన్లోకి తెచ్చుకుంటాం. సో ఒక వాల్యూని పెట్టుకొని ఇఫ్ యూ గో టు ద సోర్స్ టైప్, హియర్ యూ విల్ హ్యావ్ అన్ ప్రాపర్టీ. సో ఇక్కడ మీరు ప్రాపర్టీ అని ఉంది, ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీలో ఉన్నది ఏం వాల్యూ ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం, లెట్స్ సే సమ్ వాల్యూ. సో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ప్రాపర్టీ సెక్షన్లోకి వెళ్ళి వాల్యూ అనే ఒక పారామీటర్ తెచ్చుకొని దాంట్లో ఉన్న వాల్యూని దేంట్లో స్టోర్ చేసుకుంటుంది, ప్రాపర్టీ వాల్యూలో స్టోర్ చేసుకుంటుంది. దిస్ వీ కెన్ పాస్ టు ద రిసీవర్ నౌ. ఇది మీరు అడాప్టర్ లెవెల్లో మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ గో హియర్, ఇఫ్ యూ గో టు ద అడాప్టర్, ఇఫ్ యూ గో టు ద ప్రాసెసింగ్, ఇక్కడ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాపర్టీ నుంచి వస్తుంది. సో ప్రాపర్టీలో ఉన్న వాల్యూ రిసీవర్కి వెళ్తుందా, వెళ్ళదు. కానీ ఈ కేసులో వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాం, సో ప్రాపర్టీలో ఒక వాల్యూ ఉంది, ఆ ప్రాపర్టీ రిసీవర్కి పంపాలి. సో బట్ వీ కాంట్ ఏబుల్ టు సెండ్ ఇట్. ఆ కేసులో మనం ఏం చేస్తాం, హెడర్ సెక్షన్లోకి వెళ్ళి ఒక పారామీటర్ మనం క్రియేట్ చేసుకొని వి విల్ కాల్ ద ప్రాపర్టీ ఇన్ ద హెడర్ సెక్షన్. బేసిక్గా ప్రాపర్టీ సెక్షన్ని మనం హెడర్ సెక్షన్లో కాల్ చేస్తున్నాం. సో హెడర్ సెక్షన్లో ఈ వాల్యూలో స్టోర్ అయిపోతుంది అనమాట ఈ ప్రాపర్టీ యొక్క వాల్యూ. సో ఆ వాల్యూని మనం రిసీవర్కి పంపిస్తాం. నౌ సేమ్ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ సమ్ ప్రాపర్టీ ఫ్రమ్ ద హెడర్ సెక్షన్. సో హెడర్ సెక్షన్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ని మీరు ప్రాపర్టీలో కాల్ చేయాలి, ప్రాపర్టీ డాట్ ప్రాపర్టీ అని, కానీ అక్కడ ఉన్నది హెడర్ డాట్. సో అలాంటి కేసెస్లో అగైన్ యూ విల్ క్రియేట్ సంథింగ్ అండ్ యూ విల్ యూస్ హెడర్ హియర్. ఇక్కడ మీరు హెడర్ యూస్ చేసుకొని డేటా అనేది పంపిస్తారనమాట. సో ఇలా మనం ఏపీఎస్ యూస్ చేసుకొని డేటా అనేది రిసీవర్కి పంపిస్తాం. సో పంపించేటప్పుడు ఇలా రిక్వెస్ట్ హెడర్స్ తర్వాత రెస్పాన్స్ హెడర్స్ ఏమైనా కావాలంటే మనం మెయింటైన్ చేసుకుంటాం. సో ఈ ఆల్రెడీ ఓడేటా కాన్ఫిగరేషన్ అంతా మీకు తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ స్ట్రెస్సింగ్ మచ్. సో దిస్ ఈస్ హౌ యూ విల్ సెండ్ ద డేటా. సో ఇన్ కేస్ ఆఫ్ సోప్ ఏపీఎస్ అయితే, యూ విల్ గో విత్ ద సోప్ అడాప్టర్. Go with the SOAP adapter. So SOAP RM SOAP 1.x ఉంటుంది. Mostly 99% will go with the SOAP 1.x. Very rare case if it is asynchronous communication. So asynchronous communication అయితే then you will go with the SOAP RM. But most of the time we'll go with the SOAP X. So if you go ఇక్కడ నుంచైనా కనెక్ట్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్ రిప్లై నుంచైనా కనెక్ట్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో హార్మ్. సో ఇక్కడ నుంచైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ నౌ ఐఎమ్ కనెక్టింగ్ విత్ ద రిక్వెస్ట్ రిప్లై. సో ఇఫ్ యూ గో హియర్, ఇఫ్ యూ గో టు ద కనెక్షన్, సో ఇక్కడ అడ్రస్ అడుగుతుంది, వాట్ ఈస్ ద అడ్రస్. సో మీరు ఏ అడ్రస్ ఇవ్వాలనుకుంటారు. సో ఇదే ఏపీఐకి ఇఫ్ యూ గో టు ద సోప్, సో సేల్స్ ఆర్డర్కి సోప్లో మనకు కావాలంటే గో టు ద సోప్. Go to the soap, sales order. Let's search with the sales order. సో ఇక్కడ చూస్తే సోప్ ఏపీఐ సేల్స్ ఆర్డర్ అంటే ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అంటే యూ హ్యావ్ ఐడాక్, యూ హ్యావ్ ఓడేటా ఏపీఐ, యూ హ్యావ్ సోప్ ఏపీఐ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఓడేటా ఏపీఐకి సోప్ ఏపీఐకి డిఫరెన్స్ అడిగినప్పుడు ఏం చెప్తారు అంటే, సో యూనిట్ టు నో డిఫరెన్సెస్. ఓడేటా ఏపీఐ యాక్సెప్ట్ చేశాను. సో లెట్ మీ కీప్ ఇట్ మోర్ సింపుల్ ఫర్ యూ. ఇన్ కేస్ ఇంటర్వ్యూలో అడిగితే ఎవరైనా డిఫరెన్సెస్, okay, so serial number, um,
functionality, OData API, SOAP API. Okay, so I put here. So first again, so formats. OData ఏ ఫార్మాట్? JSON or XML. 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 నెక్స్ట్ ప్రాసెసింగ్. ఫాస్ట్ ఉంటుందా, స్లో ఉంటుందా? Fast. Fast ఉంటుంది. Fast. రైట్, API వాడతాను సార్. బికాస్ వి విల్ యూస్ Lightweight. JSON మోడ్. ఇక్కడ JSON JSON యూస్ చేస్తాం కాబట్టి ట్యాగ్స్ స్టోర్ అవ్వు. కానీ మీరు XML చూస్తే ప్రతిదానికి స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో కంపేర్ టు OData ఇట్ ఈస్ లిటిల్ లో. ఓకే, అన్నీ క్రియేట్ చేశాను. సో ఓకే, సో నెక్స్ట్ మానిటరింగ్. ఓకే, ఒక OData APIs మనం మానిటర్ చేయాలంటే లెట్స్ సే మీరు ఏది పంపిన డేటా SAP ఏమంతా మీకు అవసరం లేదు ఈ మోనిటరింగ్ సెక్షన్, బట్ ఒక ఐడియా కోసం చెప్తాను. OData APIs మనకి బ్యాక్ ఎండ్ లో AAF అని ఒకటి ఉంటుంది అనమాట. సో దీన్ని మనం అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఫ్రేమ్వర్క్ అంటాం. సో AAF అంటారు దీన్ని, అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఫ్రేమ్వర్క్. మనకి ఎలా అయితే మన మానిటరింగ్ సెక్షన్లోకి వెళ్ళి మెసేజ్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా అని చెక్ చేస్తామో, SAPలో కూడా ఒక AAF అని ఒక టూల్ ఉంటుంది. ఆ AAFలో ఇట్ ఈస్ యూస్ టు మానిటర్ ద మెసేజెస్. ఓకే, మానిటర్ ద మెసేజెస్. ఇక్కడ మానిటర్ చేసి ఫంక్షనల్ సెల్ ఇక్కడ మానిటర్ చేసి ఇఫ్ దేర్ ఇస్ ఇన్ ఇష్యూ, అక్కడ ఏమైనా ఇష్యూ ఉంటే కనిపిస్తుంది అనమాట. సో ఈజీగా లెట్స్ సే ఐ విల్ షో యూ ఎందుకు డౌట్. ఫోటో హియర్. Go to the SAP login pad. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవన్నీ ఎడిషనల్ టాపిక్స్ నేర్చుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏదో చేసేస్తామని కాదు, కానీ మేనేజ్ చేసే అంత ఐడియా వస్తుంది అనమాట. సో ఒక ఐడియా ఉంటుంది, ఫ్రమ్ దేర్ యూ కెన్ టేక్ ఏ లీడ్. ఇవన్నీ మీరు చేయగలదు, చెయ్యరు కూడా. బట్ ఇఫ్ సమ్మన్ ఆస్క్ SAPలో AF గురించి విన్నావా, AF ఎప్పుడైనా చూసావా అని అడిగితే ఎస్ వీ డూ హ్యావ్ AF అని చెప్పొచ్చు అనమాట. సో నేను లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు నాకు ఒక టీ కోడ్ ఉంటుంది, /n//n ఎప్పుడు పెడతాం? న్యూ ట్యాబ్ ఓపెన్ అవ్వాలంటే. ఎగ్జిస్టింగ్ ట్యాబ్ ఓపెన్ అయ్యి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలంటే /o. /o. సో మనకు ఒక టీ కోడ్ ఉంటుంది అనమాట. ఆ టీ కోడ్ /n/af/err క్లిక్ చేస్తే ఓపెనింగ్. ఓకే, మోనిటర్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే, AF అప్లికేషన్ ఏంటి ఇది ఇక్కడ AF. సో ఇక్కడ మనం మోనిటర్ చేసుకోవచ్చు ఏం మెసేజెస్ ప్రాసెస్ అయ్యాయి, ఏం మెసేజెస్ సక్సెస్ అయ్యాయి అనేది ఎవ్రీథింగ్ యూ కెన్ మానిటర్. మీకు ప్రతిదానికి ఒక ఇంటర్ఫేస్ నేమ్ ఉంటుంది, దాని నేమ్ స్పేస్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు ప్రాసెస్ అయినవి చూడాలా, లేదంటే ఇన్ ప్రాసెస్లో ఉన్నాయి చూడాలా, అప్లికేషన్ ఎర్రర్స్ చూడాలా, టెక్నికల్ ఎర్రర్స్ చూడాలా, వాట్ ఎర్రర్స్ యూ వాంట్. లెట్ మీ సెలెక్ట్ ఆల్, ఐ వాంట్ టు సీ ఆల్. సో గో అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. మళ్ళీ చెప్తున్నా, ఈ టూల్ మీరు యూజ్ చేయరు, ఇదంతా ఫంక్షనల్స్ యూజ్ చేస్తారు. బట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా, ట్రై టు రిమెంబర్ ద టీ కోడ్స్. అసలు AF అంటే ఏంటి, ఓకే మానిటరింగ్ ఏ కేసులో వెళ్తాం మానిటర్ చేయడానికి, ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, యూ కెన్ మానిటర్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ప్రతిదీ మనం ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఇంటర్ఫేస్ మన APIs పోస్ట్ చేసే డేటా అంతా యూ కెన్ మానిటర్ ఇట్. కొన్ని ఇంటర్ఫేసెస్కి స్టాండర్డ్ ఉంటాయి, కొన్ని ఇంటర్ఫేసెస్ కంటే మనం కాన్ఫిగర్ చేసుకోవాలి.
సో ఇక్కడ చూస్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ మెసేజెస్. నార్మల్గా ఇక్కడ మెసేజెస్ కౌంట్ చూపిస్తుంది, ఇక్కడ లాగ్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచే మీరు డేటాని ఎడిట్ చేసుకోవచ్చు, డేటాని రీసెండ్ చేసుకోవచ్చు, డేటాని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఒక మెసేజ్ మనం పోస్ట్ చేశాక మళ్ళీ సిపిఐతో సంబంధం లేకుండా ఎస్ఏపి ఫంక్షనల్లే దే కెన్ ఏబుల్ టు ఎడిట్ ద డేటా, దే కెన్ ఏబుల్ టు కరెక్ట్ ద డేటా. అది దాన్ని మనం ఏఎఫ్ అంటాం అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో OData API కి ఆల్వేస్ ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ ద డిస్ప్లే యాక్సెస్. దట్ ఈస్ ద స్టాండర్డ్. OData APIs కి డిస్ప్లే యాక్సెస్ ఉంటుంది అనమాట. వేరే SOAP API అంటే యూ కెన్ ఎడిట్ ఇట్, యూ కెన్ క్యాన్సిల్ ఇట్, యూ కెన్ రీస్టార్ట్ ఇట్. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ OData అండ్ SOAP. కానీ స్టిల్ మెనీ పీపుల్ SOAP ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ అడ్వాంటేజ్. సో ఏఎఫ్లో మనం ఒక డేటా SOAP API ద్వారా డేటా పోస్ట్ చేస్తే ఆ డేటా టేబుల్స్లోకి ఎక్స్టెండ్ అవ్వకపోతే ప్రాసెస్ అవ్వకపోతే డేటాలో ఏమన్నా ఇష్యూ ఉంటే నార్మల్గా వాళ్ళు ఏం చెప్తారు, సోర్స్ టీమ్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇష్యూ వచ్చింది సిపిఐ ద్వారా మీరు మళ్ళీ పంపండి అంటారు. కానీ ఈ కేసులో ఆ పర్టికులర్ ఏపీఐకి ఏఎఫ్ అనేది ఎనేబుల్లో ఉంటే దే కెన్ ఏబుల్ టు ఎడిట్ ఇట్, దే కెన్ ఏబుల్ టు క్యాన్సిల్ ఇట్, దే కెన్ ఏబుల్ టు రీస్టార్ట్ ఇట్. సో కానీ ODataకి ఆ ఆప్షన్ లేదనమాట. సో ఇట్ స్టిల్ వర్కింగ్. రోడ్ మ్యాప్ ఉంది, బై దిస్ ఇయర్ ఎస్ఏపి విల్ బ్రింగ్ దిస్ ఫంక్షనాలిటీ యాజ్ వెల్. బట్ ఫర్ నౌ ఇట్ హ్యావ్ ఓన్లీ డిస్ప్లే యాక్సెస్. అంటే ఎందుకు ఫెయిల్ అయింది చెక్ చేసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు తప్ప ఆ డేటా అనేది రీస్టార్ట్ నాట్ పాసిబుల్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సోప్ అనమాట ఓవర్ OData. అలాగే ODataకి OData అడ్వాంటేజెస్ ఉన్నాయి, సోప్కి సోప్ ఉన్నాయి అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ AF, OData is the best option to use it. In case if you want AF, SOAP is the best option to use it. సో ఇవన్నీ ఇంటర్వ్యూస్లో డిఫరెన్సెస్ అడిగినప్పుడు మీరు చెప్పాలన్నమాట. సింపుల్గా సోప్ XML OData చేశానంటే ఇంకంతే. సో యాజ్ ఏ సిపిఐ కన్సల్టెంట్, యాజ్ ఏ సిపిఐ ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్, you need to explain them. You should not answer to the question. You should explain in a way such that మీరు ఎక్కడ యూజ్ చేశారు, ఎందుకు డిఫరెన్సెస్, ఏం డిఫరెన్సెస్ అనేది చెప్పాలన్నమాట. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ సోప్ అండ్ OData APIs. ఓకే, ఫస్ట్ మనం సోప్ చూద్దాం డిఫరెన్సెస్. సో బేసిక్గా డిఫరెన్సెస్ చేస్తాం. సోప్ అడాప్టర్లోకి వెళ్తే సేమ్ వే ఇక్కడ కూడా మనకి సోప్ ఏపీఐ ఉంది. ఓకే, సోప్ ఏపీఐ మీరు OData API చూసారు. సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మీరు పిక్ చేసుకోమంటే ఫస్ట్ విల్ గో విత్ ద OData, నెక్స్ట్ విల్ గో విత్ ద సోప్, నెక్స్ట్ విల్ గో విత్ ద ఐడాక్ అనమాట. సో ఒక డేటాను పోస్ట్ చేయడానికి మనకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో నార్మల్గా ఫంక్షనలే చెప్తారు, బట్ మీరు ఆ పొజిషన్లో కూర్చొని మిమ్మల్ని డిసైడ్ చేసుకోమంటే యూనిట్ డిసైడ్ యాజ్ అన్ OData API. లేదు వాళ్ళు రీస్టార్ట్ చేసుకోవాలి, ఏఎఫ్లో డేటాకి రావాలి, ఏఎఫ్లో డేటాని ఎడిట్ చేసుకోవాలంటే దెన్ విల్ గో విత్ ద సోప్ API. ఈ రెండు కాకపోతే లాస్ట్లో ఐడాక్కి వెళ్తాం. కానీ కంపేర్ టు దీస్ టూ, ఐడాక్ మనకి ఈజీ అనమాట చేంజెస్ చేయడానికి. కానీ ఎందుకంటే సింపుల్గా డేటాని పోస్ట్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ క్వేరీస్ రాయటం అవి చేయాల్సి వస్తుంది. సో ఇక్కడికి వెళ్తే సో గో టు ద ఏపీఐ, ఇక్కడ మనకి ఏం ఉండవు, లైక్ మనకు పంపించిన ODataలో ఉన్నట్టు ఇక్కడ ఏమి ఉండదు అనమాట. సో దిస్ ఇక్కడ చూస్తే, సో ఇక్కడ లెట్ మీ కాపీ దిస్ వన్. దిస్ ఈస్ ద సోప్ API. పైన చూస్తుంది OData API, దిస్ ఈస్ ద సోప్ API, SAP/BCSRT. సో ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ సోప్ యొక్క ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఇది సోప్ API. సో వెన్ సమ్వన్ సేస్, ఇవన్నీ మీకు తెలియాలి. ఓకే, మీరు OData APIs అన్నారు కదా, వాట్ ఆర్ ద OData APIs? యూనిట్ ఇలా రాసుకోవాలి 2-3. సేల్స్ ఆర్డర్ API, వాట్ ఎంటిటీ, సేల్స్ ఆర్డర్ ఎంటిటీ, పర్చేజ్ ఆర్డర్. అలాగే సోప్ API అడుగుతాయి, ఏం సోప్ API యూజ్ చేశారంటే SAP/BC/SRT అని చెప్తారు. అక్కడే పోతుంది. SAP/BC/SRT కామన్ నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద సోప్ APIs. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఎండ్ పాయింట్. అసలు ఏ ఎండ్ పాయింట్ యూజ్ చేశారు? సేల్స్ ఆర్డర్ బల్క్ రిక్వెస్ట్ అండర్స్కోరింగ్, ఈ ఎండ్ పాయింట్ యూజ్ చేశారు. గో అండ్ సెర్చ్ ఫ్యూ అదర్, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో go to the here, go back. So if I try to search it, సో ఇవన్నీ APIs అనమాట. మనం ఒక సప్లైర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి, ఇన్బౌండ్ డెలివరీ క్రియేట్ చేయాలి, క్యాష్ పాయింట్ ఒకటి క్రియేట్ చేయాలి, MRP చేంజ్ రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఇన్వాయిసెస్, ఇవన్నీ APIs అనమాట. ఏదో ఒక API తీసుకోండి, ఒక APIsని పెట్టుకోండి అనమాట. అంటే లిస్ట్ పెట్టుకోండి, ఒక 5 APIs సోప్కి, 5 APIs ODataకి, ఒక 5 ఐడాక్స్ మెసేజ్ టైప్ అలాంగ్ విత్ ద బేసిక్ టైప్. ఇవన్నీ రాసుకుంటే సో కంపల్సరీగా SAP ఇంటిగ్రేషన్ గురించి అడుగుతారు. సో ఇన్ దోస్ కేసెస్ ఇట్ విల్ బి ఈజీ అనమాట.
ఓకే, ఇలా మనం సోప్ ఏపీఐ యూస్ చేసుకొని మనకి ఏదైతే ఎండ్ పాయింట్ వచ్చిందో ఈ ఎండ్ పాయింట్ మనం ఇక్కడ యూస్ చేస్తాం. సో ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ అండ్ యూ యూస్ బేసిక్ అథెంటికేషన్. ఓకే, దట్స్ ఇట్. సోప్ ఏపీఐ కూడా కానీ కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి సోప్కి ఫ్రమ్ ఎస్ఏపి సైడ్. సో ఎస్ఏపి సైడ్లో మనకి ప్రాక్సీస్ ఎక్స్ప్రెసిట్లీ మన సోప్ ఏపీఎస్ యూస్ చేసేటప్పుడు మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఆ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తామంటే సోవా మేనేజర్, సోప్ కాన్ఫిగరేషన్, which is nothing but T code ఏంటంటే సోవా మేనేజర్. Let us see if we can access from here /SOVA manager. SOVA manager. Okay. Continue to this website. Password and yeah, we do have. ఓకే, సో ఇక్కడ చూస్తే సోవా మేనేజ్మెంట్, ఇక్కడ మీరు చూస్తే వెబ్ సర్వీసెస్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళు కాన్ఫిగర్ చేస్తారు, ఏం చేస్తారో ఏంటనేది మనకి తెలియదు. సో వీఆర్ నాట్ ద టెక్నికల్ పర్సన్. సో ఇవన్నీ అబాప్ వాళ్ళు డీల్ చేస్తారనమాట, కాన్ఫిగర్ చేస్తారు. సో దీస్ ఆర్ ద ఎండ్ పాయింట్స్ అనమాట. సో గో హియర్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సోప్ కాన్ఫిగరేషన్. సో ఒక డేటాని మనం మన సిపిఐలోకి రావాలి అంటే సింపుల్గా వాళ్ళు సోప్ అడాప్టర్ సెంటర్ సైడ్ యూస్ చేశారు. సోప్ అడాప్టర్కి ఎస్ఏపి నుంచి ఎలా వస్తుంది, ఆర్ఎఫ్సి డెస్టినేషన్ యూస్ చేసుకొని నార్మల్గా వస్తుంది. కానీ ఇక్కడ మన సోప్కి రావాలి, ఆ ఫలానా డేటా రావాలి అంటే వాళ్ళు దే విల్ డూ సమ్ సెట్టింగ్స్ ఎట్ సోప్ కాన్ఫిగరేషన్. ఒక సోప్ కాన్ఫిగరేషన్ వాళ్ళు చేయాలి అంటే వాళ్ళు యూస్ చేసేది టీ కోడ్ అనమాట. సో బేసిక్ ఈ సోవా మేనేజర్లో దే విల్ కాన్ఫిగర్ సోప్ సెట్టింగ్స్ అండ్ బైండింగ్ చేస్తారనమాట. బైండింగ్ అంటే కైండ్ ఆఫ్ అన్ అథెంటికేషన్. ఏ అథెంటికేషన్ యూస్ చేయాలి, బేసిక్ అథెంటికేషన్, సర్టిఫికేట్ అథెంటికేషన్, ఇవన్నీ సోవా మేనేజర్లో చేస్తారు. సో ఇలా మనం ఒక ఓడేటా ఏపీఐస్ యూస్ చేసుకొని తర్వాత సోప్ ఏపీఐస్ యూస్ చేసుకొని మనం డేటా అనేది మనం రిసీవర్ సిస్టమ్కి పంపిస్తాం. ఓకే, సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, డోంట్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్, యూ కాంట్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇట్. ఎక్స్ప్లోర్ చేసి కొత్తగా ఏమన్నా ఉంటే రాసుకోండి, ప్రిపేర్ అండ్ నోట్స్ అనమాట. బికాస్ మనకి ఏ రియల్ టైమ్ సిస్టమ్ లేదు ప్రాక్టీస్ చేయడానికి, వీ కాంట్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇట్. సో యూ నీడ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే గూగుల్లో బ్లాగ్స్ రాస్తారు ఏపీఎస్ మీద, లేదు అంటే ఎస్ఏపి పోర్టల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇట్ విల్ బి ఈజీ. క్లియర్? అర్థమైందా? ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, బట్ హై లెవెల్లో ఒకసారి మళ్ళీ చూసుకోండి. సోప్ ఏపీఎస్ అంటే ఏంటి, ఓడేటా ఏపీఎస్ ఏంటి అనేది. సో ఎంత టైం అయింది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అఖిల్, చెప్పండి. ఇది మనము ఒకటి ఓపెన్ ఏపీఐ చెప్పారు కదా ఓడేటాకి. అంటే జనరల్గా ఈ ఓడేటా ఏపీఎస్ లో వెనకాల స్టోర్ అయ్యే రికార్డ్స్ అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్ లో స్టోర్ అయ్యే రికార్డ్స్ అన్ని జేసన్ ఫార్మాట్ లో ఉంటాయి అఖిల్? నో, జేసన్ ఫార్మాట్ లోనే ఉంటాయి. ఓకే, కానీ మనం పంపించడం XML లో పంపిస్తాం కదా, అంటే ఓడేటాకి పంపించినప్పుడు అందులో ఒక ఆప్షన్ ఉంది కదా అఖిల్, మనకు ఆటమ్ అండ్ జేసన్ అని చెప్పి ఓడేటా కాన్ఫిగరేషన్ లో. అవును. అయితే పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే XML ఫార్మాట్ లో ఇచ్చినప్పుడు ఏదైనా స్ట్రింగ్ ఫార్మాట్స్ ఉంటాయి కదా అఖిల్, అంటే లైక్ ఏదైనా క్యారెక్టర్స్ లో అది నేను జేసన్ ఎనేబుల్ చేయకపోతే నల్ వెళ్ళిపోతుంది పోస్ట్ చేసినప్పుడు. అంటే అది ఎందుకు ఇక్కడ కంటెంట్ టైప్ ఏమవుతుంది, ఇది ఆటమ్ అని పెడితే ఇప్పుడు మనకు అక్కడ ఉన్న డేటా తీసుకుని నేను పోస్ట్ చేసినప్పుడు ఏదైనా ఏదో ఒకటి ఇస్తాం కదా మన డిస్క్రిప్షన్ ఆర్ సంథింగ్, అది నల్లి వెళ్తుంది. అంటే మనకి అవుట్పుట్
ఈ జేసన్ ఎనేబుల్ చేస్తేనే మనకి అది కరెక్ట్గా అంటే పోస్ట్ అయ్యి మనకు అది అవుట్పుట్ వస్తుంది ఓకే. రెస్పాన్స్. ఎలా పోస్ట్ చేస్తారు? ఏ దానికి పోస్ట్ చేస్తారు? పోస్ట్ కాల్ నేను ఒక ఏపీఐ తీసుకున్నాను అఖిల్, గూగుల్ ఓకే. అది దొరికిన. ఓకే. ఓకే. ఆ ఏపీఐ ఒకసారి పెట్టండి గ్రూప్లో, సో దట్ అదర్స్ ఆల్సో ప్రాక్టీస్. నేను ఒకసారి చూస్తాను. లేదు మీరు బ్లాగ్ చూస్తే బ్లాగ్ అయినా పెట్టండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్స్ టు అదర్స్. పోస్ట్ కాలే కదా. అవును. అండ్ ఆల్సో అంటే ఇది యాక్చువల్గా ఎందుకు ఎనేబుల్ చేస్తాం అఖిల్ కంటెంట్ టైప్? సో బేసిక్గా యాటమ్ అంటే మనం పంపించే మెసేజ్ అనమాట. బేసిక్ XML పంపిస్తున్నప్పుడు బై డిఫాల్ట్గా ఏదో ఉంటుంది. లేదు బ్యాక్ ఎండ్కి జేసన్ కావాలి, జేసన్ అర్థం చేసుకోవాలి అంటే దాన్ని ఇన్వాల్వ్గా చేసాం. అంటే మీరు రియల్ టైంలో చేసినప్పుడు ఆటమ్ అని పంపిస్తారా? ఎవర్ యూజ్ జేసన్, ఆల్వేస్ యాటమ్. అంటే మీకు అప్పుడు ప్రాపర్గానే పోస్ట్ అయ్యిందా? మనం అవుతుంది. ఓకే. లెట్స్ సే